ఓం సద్గురవే నమః. కఠోపనిషత్తులో పూర్వరంగంలో చెప్పినటువంటి బ్రహ్మకు రూపగుణాలున్నాయా అని ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఉన్నాయి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. జాళువ పసిడి మైచాయవాడని అంటే తర్వాత గంభీరమైనటువంటి సముద్రమునందు ఉద్భవించిన సమృష్టనాళ రవికర వికసిత పుండరీక దళామలాయతేక్షణుడు అని మేలికడాని మెరుంగు నెరికుల కురులవాడని దివ్య మంగళ విగ్రహుడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే గంభీరమైనటువంటి సముద్రములో పైన అలలు ఉంటాయి కానీ లోపలికి వెళ్తే ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది అటువంటి వాడు. మరి తామర పువ్వు సూర్యుని చూస్తే తామర పువ్వు వికసిస్తుంది. అటువంటి తామర పువ్వు యొక్క రేకుల కన్నులు కలిగిన వాడు అని అట్లా దివ్య మంగళ విగ్రహం కలిగినటువంటి వాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అట్లాగే కవిత్వ, మనీషిత్వ, సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సత్యకామత్వ, సత్య సంకల్పత్వ, ప్రేరకత్వ, జయశీలత్వ ప్రభృతి గుణాలు కలవాడని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అంటే రూప గుణాలు ఉన్నాయా అని అడిగారు కదా, అందుకని రూపం ఎలా ఉంటుందో ముందు చెప్పారు, తర్వాత గుణాలు చెప్తున్నారు. కవిత్వం అంటే లోపల నుంచి వచ్చేటువంటి జ్ఞానధార కవిత్వం. మనీషత్వం అంటే మానవత్వం. సర్వజ్ఞత్వం అంటే అంతటినీ తెలుసుకోగలిగేటువంటి శక్తి. మరి సర్వశక్తిత్వం అంటే అన్నిటినీ చెయ్యగలిగేటువంటి శక్తి. మరి సత్యకామత్వము అంటే ఆ సత్యమైన స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని కోరుకునేటువంటి సత్య సంకల్పత్వం. అంటే కోరుకునేటువంటి ఆ పరమాత్మ మనకు కావాలి, తెలుసుకోవాలి, దర్శించాలి, అనుభవించాలి అనేటువంటి సంకల్పం. దాన్ని ప్రేరకత్వం, దీనికి ఆ ఆత్మ దర్శనానికి ప్రేరకత్వం. జయశీలత్వం, జయాన్ని పొందేటువంటి శక్తి. అట్లాంటి ప్రభృతి గుణాలన్నీ కూడా కలవాడు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇక్కడ మనకి ఇంతవరకే చెప్పారు. సర్వగుణాలు ఆయనకున్నవి, అన్నీ ఆయన సృష్టిలోనివే, అన్నిటికీ ఆయన అధికుడు, ఆయన్ని మించినవాడు లేడు, ఆయనకి లేని శక్తి అనేది లేదు. కనుక అన్నీ ఉన్నాయని చెబితే ఏమున్నాయి అని అడుగుతారు కనుక కొన్ని విశేషమైనవి మనకి తెలియజేశారు. మరి కనులు లేనివాడు, చెవులు లేనివాడు, కాళ్ళు చేతులు లేనివాడు, అసలు శరీరమే లేనివాడు అని ఉపనిషత్తులు చెప్తున్నాయని వింటున్నాం కదా. మరి అలాగే నిర్గుణుడు, నిరవయవుడు, నిర్వికల్పుడు అని ఏ గుణాలు లేనివాడుగా శృతులు చెప్తున్నట్లు కూడా వింటున్నామే. అంటే ఇక్కడ ఇప్పుడు రూపం ఉందే అని చెప్పారు, గుణాలు ఉన్నాయి, ఏ గుణాలు ఉన్నాయో చెప్పారు. మరి ఉపనిషత్తులే ఇవన్నీ ఉన్నాయని చెప్పిన ఉపనిషత్తులే ఆయనకి అంటే శరీరమే లేదు, గుణాతీతుడు, మరి కళ్ళు లేవు, చెవులు లేవు, కాళ్ళు చేతులు లేవు, మనలాగా ఇంద్రియాలు లేవు, శరీరం లేదు అని మళ్ళీ ఆ ఉపనిషత్తులే చెప్తున్నాయి కదా, వింటున్నాం కదా. మరి ఆయన్ని నిర్గుణుడు అంటే ఇందాకేమో ఉన్న గుణాలు చెప్పారు, అవి ఉపనిషత్తులు చెప్పినవి. ఇప్పుడు నిర్గుణుడు అన్నారు, గుణాలు లేనివాడు అన్నాడు. నిరవయవుడు అంటే అవయవాలు లేనటువంటి వాడు, ఏ సంకల్పము లేనటువంటి వాడు, నిర్వికల్పుడు అని కూడా ఏ సంకల్పాలు లేనటువంటి వాడుగా వేదాలు చెప్తున్నట్లుగా కూడా వింటున్నాం కదా. మరి అదేమిటి ఇదేమిటి అని రెండు చెప్తే మనకి అర్థం కాదు కదా. ఇదేమిటి అనేటువంటి సందేహం కలుగుతుంది.
కనుక ఆ సందేహానికి ఐకమత్యం అనేటువంటి విషయంగా చెప్తూ, అవును నిజమే చెప్తున్నాయి, రెండూ నిజమే. అస్మదాదుల వంటి పాంచభౌతిక శరీరం కాదు ఆయనది, కర్మకృతం కాదు అది, నశ్వర శరీరం కాదు అది, మరి పంచోపనిషన్మయం అంటే ఆయన శరీరము దాల్చి వచ్చాడు, కావాలని దాల్చి అవసరమైనప్పుడు వస్తున్నాడే కానీ ఆయన చేసినటువంటి కర్మలు ఆయనకి అంటవు. ఆయన ఇప్పుడు శరీరం నశించింది, అవతారం దాల్చాడు అని దాల్చాడు, అవతారాన్ని పరిసమాప్తి చేసుకుంటున్నాడు. కానీ ఆయనది నశించే శరీరం కాదు. ఇప్పటి వరకు యుగ యుగాలు గడిచినా ఆ రాముణ్ణి కృష్ణుణ్ణి మనం చక్కగా విగ్రహ రూపంలో చక్కని దివ్యమంగళ రూపంగా మనం వాళ్ళని ఆరాధిస్తున్నాం, నమ్ముతున్నాం, వాళ్ళ చెప్పిన మార్గంలో నడవాలని ప్రయత్నం చేస్తున్నాం. అది నశించే శరీరం కాదు అని చెప్తూ, మరి గుణాలు లేనివాడు అంటే హేయ గుణాలు లేనివాడు అని సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి వాడు కనుక అర్థం కాని అసలు గుణాలే లేనివాడని కాదు. అంటే ఈ గుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు శ్వేతాశ్వతరం కలికోక్తిగా గుణి అని చెప్పడమే కాకుండా పరాస్య శక్తిర్విభైవ శ్రూయతే స్వభావానికి జ్ఞాన బలక్రియాచ అని సంకీర్తనం చేస్తోంది. ఇది ఉపనిషత్తుల శైలి. ఈ రహస్యం తెలియాలి. ఉపనిషత్తు రహస్యాలు తెలియాలంటే మళ్ళీ బ్రహ్మం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఈరోజుకి మంగళం పాడదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం